दिल पागल की माना कूने की माना कूने तुम वल मनता नी कूने छुट्टी की नन्ना नी कूने। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోని అయితే ఫుల్ సాంతోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. వీళ్ళైతే ఒకసారి టెలిగ్రామ్లో అయితే చూడండి. అదేవిధంగా వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరైతే ఎలర్ట్ మిషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకైతే ఎలర్ట్ మిషన్ న్యూ వర్జన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో వెళ్ళైతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో కూడా. అక్కడ నుంచి అయితే మీరైతే ఎలర్ట్ మిషన్ న్యూ వర్జన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని తర్వాత ప్రిసెట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే నాకు కూడా కొంచెం అయితే సపోర్ట్ ఇవైతే ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నుంచి అయితే ఎలర్ట్ మిషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెట్స్ అయితే ఏవైతే ఉంటాయో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే బీట్ మార్క్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్కి తగ్గట్టు మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సింబల్ రాసుకొని మీడియాలో వెళ్ళండి. సో మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరైతే మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఉంటాయో సో అక్కడైతే వెళ్ళండి. సపోజ్గా నేనైతే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర చిక్స్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా ఎక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. దీన్ని కూడా జూమ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో. ఇలా మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూసి అయితే యాడ్ చేసుకోండి మీరైతే. నెక్స్ట్ ఈ ఫోటో, దీన్ని కూడా ఈ విధంగా జూమ్ చేసుకుని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో ఫోటో. సో ఇలాగా మీ ఫోటోస్ అయితే ఈ విధంగా ఇక్కడైతే యాడ్ చేసుకోండి అనమాట. ఇలాగా బీట్ మార్క్ తగ్గట్టు సో ఫోటోని అయితే జూమ్ చేసుకుని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇలాగే లాస్ట్ వరకు కూడా సేమ్ అంతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మీరైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే టోటల్గా అయితే మీకైతే 4 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే మీరు లాస్ట్ ఎఫర్ట్ నుంచి వద్దాం మనం. సో లాస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ వెళ్ళి 3 డోస్ వెళ్ళి కాపీ ఎఫర్ట్ చేసుకోండి లాస్ట్ ఎఫర్ట్. తర్వాత బ్యాక్ వచ్చి బీట్ ప్లాన్ అయితే వెళ్ళండి. ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూడండి ఈ డబల్ బీట్ మనకి 11.5 దగ్గర నుంచి ఈ ఫోటో నుంచి అయితే మీరు అయితే లాస్ట్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎఫ్ఎల్ వెళ్ళి 3 డోస్ వెళ్ళి పేడ్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ డబల్ బీట్ వరకు వస్తుంది. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కడంటే 15.14 మిల్లీ సెకండ్లో, మళ్ళీ తర్వాత 19.20లో, తర్వాత ఇక్కడ 23.28లో. సో ఈ 4 ఫోటోస్కి ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సేకరణ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. థర్డ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ వన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి 8 సెకండ్స్లో. ఇక్కడైతే ఫస్ట్ ఫోటో ఈ విధంగా అయితే యాడ్ చేసుకుని సెకండ్ ఫోటోకి, తర్వాత థర్డ్ ఫోటోకి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటోకి గ్యాప్ అయితే ఇవ్వండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఇలా మీరైతే ఒక్కొక్క ఫోటో గ్యాప్ ఇచ్చేసుకుంటూ నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చి ఇక్కడైతే 9.3 మిల్లీ సెకండ్లో ఇక్కడైతే స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో, తర్వాత మళ్ళీ ఈ లాంగ్ ఫోటో వస్తాయి కదా, మళ్ళీ ఇక్కడ లాంగ్ ఫోటో అనేది 13.10 మిల్లీ సెకండ్లో ఇక్కడ ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ 17.18లో ఈ ఫోటోకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 21.24లో ఇక్కడ. సో అంతే. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరైతే సెకండ్ ఫోటో నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి, ఇంతకుముందు ఎలాగో మీరైతే గ్యాప్ ఇచ్చిన ఫోటోకి మనమైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ముందుకు వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ 10.4లో, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ 14.12లో, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ 18.9లో ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఇక్కడ 22.26లో ఇక్కడ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి.
ఇక్కడతోటి కంప్లీట్ కదా మనమైతే వీడియోకి అయితే ఎప్పుడైతే యాడ్ చేసుకున్నాం. మీరైతే మీకు లోగో కావాలంటే లోగో యాడ్ చేసుకోండి. తర్వాత వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్షన్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని కింద ఎక్స్పోర్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకైతే వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంత